హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెషిన్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చి సింపుల్ అప్స్టైర్ డ్రైన్ ప్లంబింగ్ అన్నమాట. సో మనం గత కొన్ని వీడియోలు చేసాం డ్రైన్ ప్లంబింగ్ గురించి, అప్స్టైర్ల గురించి. సో కొంతమంది మనకి కామెంట్ చేయడం జరిగింది అనమాట. అన్న, మాకు వచ్చిన పని బడ్జెట్ని బట్టి మీరు చేసే వీడియోలు చేయడం నాకు చాలా కష్టం, ఇంకా సింపుల్ గా ఉంటే చేయండి అన్న, మాకేమైనా చేసి చూపించండి అన్న అడగడం జరిగింది అనమాట. సో అందుకోసం ఈ వీడియో టైం వేస్ట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్లో అనమాట మనం చేసేది. మనం ఈ బిల్డింగ్ ఆల్రెడీగా గ్రౌండ్ వర్క్ చేసామండి. తూర్పు ఫేసింగ్ బిల్డింగ్ లేఅవుట్ ప్లానెట్ అయితే చేసాము, అలాగే గ్రౌండ్ వర్క్ సంబంధించిన 2 వీడియోలు కూడా చేసాం అనమాట. అంటే బాత్రూమ్ ప్లంబింగ్ చేసాం, గ్రౌండ్ వర్క్ ఒక వీడియో చేసాం, మొత్తం 3 వీడియోలు చేసాం. సో మనం గ్రౌండ్ వర్క్ చేసాం కదా ఎదర పక్క, అది కొట్టేశారనమాట. దానికి కారణం ఏంటంటే వీళ్ళకి రోడ్డు సమస్య సరిహద్దులు తేడా వచ్చినాయి. దానివల్ల వాళ్ళు కొట్టేసి మళ్ళీ లాంగ్ జరుపుకోవాల్సి అనమాట. అవసరం అయితే స్టేర్ కేసు కూడా తీయాల్సి వస్తుంది అనమాట వీళ్ళు. సో ఇలాగ మనం ఆల్రెడీ చేసాం కదా, దాంట్లో మనం ఏంటంటే డమ్మీ పెట్టేస్తాం రిన్నర్కి, అలాగే నాంగల్ కూడా సంచి పెట్టి సరిచేసామాట. అక్కడ మనం లైన్ చేయాలి పై బాత్రూమ్కి. సో పైన బాత్రూమ్ అనేది మనకి ఒక కింద 2 బాత్రూమ్ పైన ఒక బాత్రూమ్ ఇచ్చాడు. బాత్రూమ్ పైన బాత్రూమ్ పెట్టారు పైన. సో మనం అసలు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి, సింపుల్గా అయ్యేలాగా టెక్నిక్గా ప్లాన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ మనం ఎప్పుడైనా కానీ మన బిడ్ అనేది హైట్ తక్కువ ఉండాలంటే ప్లాన్ చేసుకోవడం బెస్ట్ అండి. దాన్ని మనం ఈ వాస్తు ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలంటే మనకి స్లాబ్ అనేది తూర్పు ఉత్తరం వాల్ ఉంటుంది కదా, ఆ వాల్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి బెడ్ల హైట్ అనేది తగ్గుతూ ఉంటాయి. మనం ఇటు వీలైతే అటు రివర్స్గా చేస్తాం అనుకోండి, బెడ్ల హైట్ అయిపోతాం. సో మనకి ఉత్తరం ఫేసింగ్, ఇది దక్షిణ ఫేసింగ్ వచ్చిందనమాట. ఉత్తరం ఫేసింగ్ పెట్టాలంటే మనకి గుమ్మం పక్కన కట్ట ఉండాలి, అదే చూపెడుతున్నాను. కట్ట అనేది మనకి సరిగ్గా లేదు, గోడ సరిపోదు అనమాట. కనీసం 20 అంగుళాలకి 26 అంగుళాలకి ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి లీకేజ్ వాటర్ పైప్ పెడతాం అన్నమాట. మూల ఈశాన్యంలో పెడతాను, బాత్రూంలో ఈశాన్యంలో పెట్టి మనకి బయట పంపిస్తాం. చూడండి మీకు చూపిస్తాను. అలాగే మనకి 2 ఒకే చోట అంటే పల్లంలో పెడతాం అన్నమాట. పల్లంలో వాయుమూలం నడిపిస్తున్నాం, అంటే నాంగల్ పైప్ని రిన్నర్ పైప్ని 2 ఒకే కణంలో కొట్టి బయట పంపించేస్తాం అనమాట. ఎప్పుడు కూడా మనకి డౌన్లో చేసుకుంటే ఏమైందంటే బెడ్ హైట్ అని తగ్గుద్ది అనమాట. అలాగే వైర్ అయితే చూడండి, మనకి అక్కడ నీళ్ళని శుభ్రంగా ఎత్తేసి, ఆ ఎత్తిన తర్వాత మనం ప్లాస్టిక్ బయటలో పెట్టి బాక్స్ మనం కరెంటు కొట్టుకోవడం బెస్ట్ అండి. చూడండి అక్కడ నీళ్ళు ఉండి అలాగే ఎత్తిచ్చేసి అనమాట. మనం ఎప్పుడు కూడా కరెంట్తో పని చేస్తామంటే ఆ ఏరియాలో నీళ్ళన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకొని డ్రై అయిన తర్వాత పని మొదలెట్టుకోవాలి, కంగారు పడకూడదు. ఒక పావుగంట అరగంట టైం పడుతుంది. ఇదేదో గుర్తుంచుకుని ఫ్రెండ్స్, చాలా మెయిన్ ఇది. మిషన్ వర్క్ చేసిన కరెంట్తో పని చేసాం, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ బెజ్జాలు అనేది మనం చిన్న మిషన్తో శుభ్రంగా అలా కుట్టేసుకోవాలి. ఇది ఓన్లీ నాంగల్ గోడలే అండి. అలాగే వాష్ మిషన్ గాడు కూడా కుట్టేసుకున్నాం అనమాట. సో మీకు బిజ్జలు కుట్టేసుకున్నాం అనమాట. బిజ్జల కింద ఇప్పుడు గులసలను కొట్టుకోవాలి. సో అలాగే లీకేజ్ పైప్ చూపిస్తాను మీకు. ఇక్కడ పీవీసీ పైపు, కరెంట్ పైపు ఉంటే కన్సిల్స్ చేసే పైపు తీసుకెళ్లి లైన్ చేసాం. చూడండి బాత్రూమ్ అనమాట. అది బాత్రూంలోంచి బిల్డింగ్ బయట నుంచి ప్రహరీ బయటకు కుట్టేసాం అనమాట. స్ట్రైట్ గా మనకి వాల్ కూడా అలాగే ఉంటుంది, ఉత్తరం వైపుకి వాల్ ఉంటుంది ఆ స్లాబ్. చూసారు కదా, అలా పెట్టుకుంటే లీకేజ్ అనేది ఏమైనా ఆ పైపులో చుక్కలు పడతాయి అనమాట. సో స్లాబ్ బిజ్జం కూడా కుట్టేసాం. ఈ స్లాబ్ బిజ్జం కుట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా మిషన్తో అయితే ఆ కుట్టిన చుట్టూరు కూడా గులసలను కుట్టేసుకోవాలండి. ఈ వర్క్ సంబంధించిన ఫిట్టింగ్స్ అనమాట అవి. అలాగే మనకి బాత్రూంలో ఫ్లో ట్రాప్ వాడతాం, మల్టీ ఫ్లో ట్రాప్. మనకి ఈ కమోడ్ పైప్ అనేది షూట్కి సరిపడా పెడుతున్నామండి. అంటే 9 అంగుళాల షూటు 10 అంగుళాలు పెట్టి దాని చుట్టూరు పెట్టి మనం ఎంత కావాలో అంత బయటకి మెజర్మెంట్ పెట్టి ముక్క కట్ చేసుకుంటాం అనమాట. అలాగే అలా పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకొని దాన్ని బట్టి మనకి మయ్యాన్ని పడే పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ అనేది కొల తీసుకొని కట్ చేసుకోవాలి. సో 2 ముక్కలు, నాగల్ పైప్ ముక్క, 2.5 ముక్క మనం కొలత కొలుచుకొని గోడ మీద వేసుకుంటాం నెంబర్ అనేది. అలా వేసుకుంటే మనం మర్చిపోకుండా ఉంటాం అనమాట, మనకి తేడా రాకుండా ఉంటుంది. సో ఇక్కడ మనకి వెనకాల ఊసలు కచ్చలేదు కదా, ఊసలకు సంబంధించి కట్ చేస్తున్నాను. ఆ కట్ చేసింది గుర్తుంచుకోండి. అలాగే కలగడ పెట్టుకొని మాస్ పెట్టుకొని కట్ చేసుకుని మంచిది ఫ్రెండ్స్. సో మనకి ఈ పైపులు కోసినప్పుడు ఏదైనా డస్ట్ బాగా వస్తుంది అనమాట. హ్యాండ్ మిషన్తో కట్ చేస్తాం కదా, స్పీడ్గా బ్లేడ్ తిరగడం వల్ల డస్ట్ అనేది బాగా వస్తుంది. సో అలాగా ఈ మిషన్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి, బ్లేడ్లు ఎలా ఉన్నాయి. అలాగే ఆ నట్లు కానీ చాలా ఒక చోట అనేది నట్టు రివర్స్ అయితే వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. సో మెజర్మెంట్ కూడా మనం ఆ పైప్ కోసుకొని లెవెల్గా చక్కగా నీట్గా చేసుకుని సైడ్ కూడా కంపెనీ కూడా అరాధ ఇస్తే ఏమవుతుందంటే ట్యాపర్గా ఈ ఎస్ఐబిగా కంపల్సరీగా కూడా
మనకి సైడ్లు ట్యాపర్ ఎరదీయాలండి, అప్పుడు ఫ్రీగా వెళ్తామన్నమాట వాచ్లోకి. పేస్ట్ రాసి ముక్కకి పేస్ట్ రాసుకోవాలి, అలాగే ఫిట్టింగ్ కూడా వాచ్ కూడా పేస్ట్ రాయాలన్నమాట. మా వాడు కంకర్ రెడీ చేసుకుంటున్నాడు, నీ లోపల ఫిట్టింగ్ చేస్తాను అనమాట బాత్రూంలో. ఇదంతా ఒక రోజులో చేస్తాను మొత్తం పనంతా కూడా. ఈ కొట్టడమే కానీ, అలాగే డ్రైన్ ప్లంబింగ్ చేయడమే కానీ, కాంక్రీట్ వేయడమే కానీ, అలా కింద కూడా లైన్ చేస్తాం, అది కూడా మీకు వీడియో చూపిస్తాను. సో మనం చూసారు కదా, షూట్ కొలత ప్రకారంగా పెట్టుకున్నమాట. వెనకాల 10 అంగుళాలు పెట్టాం, సైడ్ 19 అంగుళాలు పెట్టాం అనమాట. అంటే ఒక సైడ్కి లాగాం, అంటే ఒక మా పక్కనే నాంటా కూర్చొని ఈశాన్యం కూడా నాంటా పెడుతున్నాం కదా, దాని వల్ల ఒక పక్కకి లాగాం అనమాట. లేదంటే మనం సెంటర్ పెట్టేసుకోవచ్చు. ఇది దక్షిణ ఫేసింగ్ వచ్చింది, ఇది దక్షిణ గుమ్మం వచ్చింది కాబట్టి దక్షిణ ఫేసింగ్ వచ్చింది. ఉత్తరం గుమ్మం పెట్టాలంటే ఉత్తరం పక్కన కట్ ఉండాలి అనమాట, అంటే 28 అంగుళాలు కనీసం కట్ ఉండాలి. అప్పుడు ఉత్తరం ఫేసింగ్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు, దక్షిణ గుమ్మం వచ్చినా కానీ. ఎందుకంటే అంత గోడ లేదు, ప్రస్తుతానికి ఏమవుతుందంటే గుమ్మంలోకి వచ్చేస్తాం అనమాట పెడితే, లేదా షూట్ అయినా కానీ గుమ్మంలోకి వచ్చేస్తాం, అలా గుమ్మంలోకి రాకూడదు అనమాట. అందువల్ల దక్షిణ ఫేసింగ్ పెట్టాం. ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్ లో 3 చెవులు ఉంటాయి కదా, మనకి అవసరం లేని దాన్ని చూడండి, లీగల్ పైపు చూపిస్తాను చూడండి, అలాగా స్పాంజ్ ముక్క పెట్టుకోవాలి. అలా అవసరం లేని దాన్ని మనం 2 సీల్ చేసేసి గమ్తో మూడో దాన్ని అంటే వాష్ బేసిన్ వెళ్ళేదాన్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. అలాగే మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి, పని అయిపోయిన తర్వాత లెవెలింగ్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేయకుండా ఉంటే చాలా ఇబ్బంది ఫాలో అవుతాం. అలా చెక్ చేసుకోండి, ఒక చోట ఏమైనా మన దురదృష్టం లీక్ అయిపోతా ఉంటాయి వాచ్లు కూడా. మనం చెక్ చేసుకోకుండా అంతా కష్టపడి తర్వాత బిడ్డేసిన లీక్ అవుతుంది అనుకోండి, ఏమి చేయలేము దానికి. సో అలా చేసిన దానికి మనం పైప్ లీకేజ్ పైప్ ముక్క పెడతాం అనమాట. కింద ఈ బాత్రూమ్ గ్రౌండింగ్ ఏం చేయలేదండి, మనం కాంక్రీట్ వేసే ముందు అలాగా పైప్ దగ్గర స్పాంజ్ పెట్టి స్పాంజ్ దగ్గర సిప్స్ వేసి సిప్స్ మీద ఎసుకేసి ఇలా ప్యాక్ చేసుకోవాలి ఫస్ట్ కదలకుండా. అంటే ఆ రోజే మనం పైప్ లైన్ చేసి ఆ రోజే మనం కాంక్రీట్ వేస్తున్నాం కదా, అవి లెగుస్తూ ఉంటాయి అన్నమాట కాంక్రీట్కి. దానివల్ల బరువు పెట్టామన్నమాట లేకుండా. రాళ్ళు పెట్టాం చూసారా, ఇటుక రాళ్ళు, దానికోసమే పెట్టాం. లేదనుకోండి మనకి లెగిసిపోతూ ఉంటాయి, కంకర్లో వాటర్ ఎంత ఉంటుంది కదా, లెగిసిపోద్ది అనమాట. సో ఇలా పెట్టేసి ఒకటే బాత్రూమ్ కాబట్టి తక్కువ కలుపుకున్నాం అనమాట. ఎక్కువ కలుపుకున్నాం అనుకోండి నీరిపోయింది అనుకో, ఏం చేస్తా కూడా లేదు అక్కడ. అందుకని తక్కువ కలుపుకొని ఉన్నదాన్ని ఎంత కావాలో అంత కలుపుకొని కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో లీకేజ్ పైపు చూపిస్తాం కదా చూడండి, ఇప్పుడు కాంక్రీట్ బెడ్ వేసాం కదా మన బాత్రూంలో, ఆ బాత్రూమ్ అనేది శుభ్రంగా ప్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి డ్రాప్స్ ఎలా పడుతున్నాయి. మనం లోన కాంక్రీట్ వేసాం కదా, ఈ పైపు ద్వారా డ్రాప్స్ పడుతున్నాయి అనమాట. సో సింపుల్గా డ్రైన్ ప్లంబింగ్ అప్స్టైర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కింద లైన్ వేసాం కదా, ఇలాగా మనం సాకెట్ కింద క్లాంప్ వేసుకోవాలి. అలాగే లెవెల్ అనేది 10 అడుగులకి ఒక అంగుళం పెట్టుకుని సరిపోతుంది వాటం. చాలా మంది క్రాస్గా పెట్టేస్తారు, అలా పెట్టకూడదు. సో ఇలాగ క్లీనింగ్ పైప్ వేసినప్పుడు డోర్ గట్టిగా టైట్ చేసుకోవాలి. ఇలా క్లాంప్ చూసారు కదా, మనకి ఈ నాగల పైపు కూడా కింద 45 వేసాం అనమాట. పైన 45 అయితే వంకర కనబడుతుంది, కింద 45 అయితే కింద కనబడుతుంది అనమాట, 15 ఉండటం కనబడదు. అంటే నాగల పైపు స్ట్రైట్ కనబడుతుంది అనమాట ఉన్నట్టుగా. అలాగే మనకి హోల్స్ అనేది కింద సంచులు పెట్టి ఆ రోజే పైన పూర్తి చేసి వెంటనే కింద కూడా అడిగెత్తి రాసేసేయాలండి. మనం అలా చేస్తే లీక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అనమాట. శుభ్రంగా పైన ప్యాక్ చేసుకోవాలి, బయట అలాగే కింద శుభ్రంగా గులసనం. వీరు బిజ్జలు కుట్టినప్పుడు చూడండి ఒకసారి వీడియో, మళ్ళీ వెనకెళ్ళి చుట్టూరు కూడా మేము గులసనం కుట్టేసామన్నమాట. ఓన్లీ స్లాబ్ మీద ప్యాకింగ్ చేసుకోవాలి, అప్పుడు బిజ్జలు లీక్ అవ్వకుండా ఉంటాయి. మనకి గులసనం ప్యాక్ చేసి అనుకోండి లీక్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇంతవరకు మా వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఓన్లీ శానిటైజ్ సంబంధించిన వీడియోలు మాత్రం మన ఛానల్ ఉంటాయి అనమాట, మీకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అలాగే ఈ బిల్డింగ్ వర్క్ నిమిత్తం రేట్ ఎంత అనేది డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను, మీరు కావాలంటే డిస్క్రిప్షన్ లో వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, వచ్చే వీడియోకి వెళ్దాం.